ధ్యానించుకుందాం. ఈ దినము దావీదు కీర్తన 9వ అధ్యాయాన్ని మనం చదివాము. ఇందులో ఒక మాట నేను చదువుతాను, చూడండి. నీవు నా పక్షమున వాద్యమాడి నాకు న్యాయమును తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యములకు వెలపునపు మీరు అందరూ నాతో ఒక చిన్న మాట చెప్పాలని కోరుచున్నాను. యెహోవా నా దేవుడు, యేసు ప్రభు నా సొంత రక్షకుడు. చెప్పబోయే వాక్యము, వినబోయే వాక్యము, నేను చదివే వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆశీర్వాదకరముగా చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో ఈ దినము మనము ఎన్నో దినంలో ఉన్నాం. వాట్ ఈస్ ద డే టుడే? 1st September. 1st September మనకు ఆదివారం రావడము. 8 months హ్యాస్ బీన్ పాస్డ్ అవే. 8 నెలలు గడిచిపోయాయి. ఇంకెన్ని నెలలు ఉన్నాయి ఈ సంవత్సరము 2024? ఇంకెన్ని ఉన్నాయండి? ఎన్ని క్యాల్కులేట్ చేశారా? ఎన్ని ఉంటాయి చెప్పండి? 8 అయిపోతే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఆల్మోస్ట్ 2024లో దేవుడు మీ ఎడల చేయవలసిన కార్యాలు ఆయన ఇచ్చిన వాగ్దానము ఇంకనూ మీ జీవితంలో నెరవేరలేదంటే మీరు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు ఈ యొక్క మిగిలిన నెలల్లో ఆ కార్యముని సఫలం చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ దినము మీ ముందుకి ఒక చిన్న సన్నివేశాన్ని, దాని ద్వారా ఒక చిన్న పాఠముని మనం నేర్చుకుందాం. ఇక్కడ తీర్పు తీర్చువాడు దేవుడని మనకు కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తీర్పనగా ఏమిటి? జడ్జిమెంట్ అంటాం. మనము ఎవరైనా తప్పు చేసిన వారిని, ఒకవేళ వారు పట్టబడ్డైతే వారిని జైల్లో కానీ పనిష్మెంట్ ఇచ్చే ముందు వారిని ఏం చేస్తారంటే వారి మీద తీర్పు తీరుస్తారు. సో ఎవరు తీర్పు తీరుస్తారు అంటే మన ఈ లోకపరముగా ఇక్కడ జడ్జ్ అంటాం. న్యాయము తీర్చువాడు, న్యాయాధిపతి అని జడ్జ్ ఇక్కడ తీర్పు తీరుస్తాడు. అయితే లాయర్స్ వాగ్వివాదం చేసి వారు డిస్కషన్ చేసుకొని ఒకవేళ ప్రూవ్ అయితే వారికి తీర్పు తీర్చబడుతుంది. అయితే యేసయ్య కాలంలో కూడా ఒక విషయమునై యేసుక్రీస్తు దగ్గరికి రావడం చూస్తాం. తీర్పు చెప్పమని యేసయ్యను కూడా అడగడం చూస్తాం. ఎలా చెప్పగలుగుతామంటే క్లుప్తంగా వినండి. మనం చాలామంది తెలిసో తెలియకనో, నీకు అవగాహన ఉండి అవగాహన లేకనో, నీకు ఆలోచన ఉండి ఆలోచన లేకనో మనం ఏం చేస్తామంటే మన నోరుని జారి వేసుకుంటాము. మనం ఒక్కొక్కసారి అనవసరమైన మాటలని, అనవసరమైన విషయాలని మన నోరు ద్వారా మాట్లాడేస్తాం. అయితే నీవు అనవసరంగా మాట్లాడేది, నీవు నోరు జారేది మనం అనుకుంటాం. ఏదో మాట్లాడేసాను కదా, అయిపోయింది కదా, తూడ్చేస్తే అయిపోతుందిలే అనుకుంటారు. కానీ బైబిల్ మనకు ఒక మాట సెలవిస్తున్నది. ఏమిటనగా అంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో చూద్దాము. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటని గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలెను. హల్లెలూయా. విమర్శ దినమున అనుకోవచ్చు, అసలు నేను మాట్లాడిన మాటకి నేను వివరణ అవసరమే లేదు, అసలు నా మాటని ఎవరు విన్నారు, ఈ మాటకి నేను చెప్పాల్సిన అవసరమే లేదు అనుకొని నరంనేలు నాలుకతోటి ఇష్టమున్నాడు మాట్లాడతారు కొంతమంది. కానీ దేవుడు ఈ దినము నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది ఆశీర్వాదములు ఎందుకు రావు మీకు అంటే దేవుడు మీకు హెచ్చరిక చేస్తున్నాడు. హెచ్చరిక చేసినను మీరు ఏం చేస్తారంటే ఆ హెచ్చరికను పక్కన పెట్టేసి మీరు ఇష్టమున్నట్టు మాట్లాడేస్తారు. అందుకొరకే నువ్వు ఏ కొలమానములైతే కొలుస్తావో అదే కొలమానములో దేవుడు నిన్ను కొలుస్తాడని జ్ఞాపకం చేసుకోండి. సో నేను దేవుడు మొదటిగా అన్ని విషయంలో దేవుడు నేను హెచ్చరిక చేస్తుంటాడు. నీకు ఒకవేళ లైసెన్స్ ఉందనుకోండి, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే, నీకు డ్రైవింగ్ లైసెన్స్ రావాలి అన్నప్పుడు ఒకవేళ నువ్వు జెన్యూన్గా వెళ్తే, ఇప్పుడు మనం చాలామంది బ్రోకర్స్ తోటి లైసెన్స్ తీసేసుకుంటారు. కానీ జెన్యూన్గా నీకు లైసెన్స్ రావాలంటే
నీవు ఏ విధముగా బండి నడపాలి, ఏ విధముగా నువ్వు నడిపితే మంచిది అని అనేకమైన టెస్ట్ త్రూ వెళ్ళిన తర్వాతనే నువ్వు బండి, కార్ నడపవచ్చు, వెహికల్ నడపవచ్చు, ఏదైనా నడపవచ్చు అని నీకేమిస్తారు? అథారిటీ ఇస్తారు. అలానే నీవు ఆశీర్వదింపబడడానికి, ఈ లోకంలో అన్ని విషయంలో నువ్వు ఘనమైన జీవితంని అనుభవించడానికి, మంచి ఫలములని నువ్వు అనుభవించడానికి దేవుడు కొన్ని నీకు చెయ్యవద్దని కూడా హెచ్చరిక చేస్తుంటాడు. కానీ మనం ఆ హెచ్చరికని పెడచెవున పెట్టి తర్వాత నోరు జారిన తర్వాత దాన్ని కవర్ చేసుకోవాలని ట్రై చేస్తుంటాం. కానీ దేవుడు ఒక మాట చెప్పినాడు, నీ ప్రతి అమూల్యమైన మాటలు కాదు, నీ ప్రతి చాలా బెస్ట్ మాట మాట్లాడు, వ్యర్థమైన మాటలకి అని ఏం రాశాడండి? వ్యర్థమైన ప్రతి మాటకి నువ్వేం చేయాలంట? ఆ దేవునికి సమాధానం చెప్పాలా. అయితే మన మనుషులకి ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణము ఇది ఇప్పుడు వేరుందా, యేసయ్య కాలంలో వేరుందా, తర్వాత యేసయ్యకు ముందు రాకముందు వేరుందా అని మనం చూస్తే ఆ లక్షణము అందరికి కలిగి ఉంటుంది. ఆ లక్షణం ఏమిటి అనేది చూద్దాం. ఎప్పుడైతే యేసయ్య సేవ చేసే కాలంలో ఆయన సేవ చేస్తున్నప్పుడు ఆయన అనేక మార్లు పరిచయులతోటి, శాస్త్రులతోటి దాని డిస్కషన్ అంటే వాగ్వివాదం అంట అవుతున్నప్పుడు, ధర్మశాస్త్రమునకి విరుద్ధముగా యేసయ్య కొన్ని మాటలు మాట్లాడినప్పుడు, కొన్ని కార్యములు చేసినప్పుడు, ఆయన శిష్యులు కూడా కొన్ని కార్యాలు చేసినప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలా, వారికి ఎనలేని కోపము, ఈర్ష్య వస్తుంది. ఎవరైతను? మేము ఇంత ధర్మశాస్త్రం చదువుకున్నామే, మేము ఇన్ని విషయాలు తెలుసు, ఈ వ్యక్తి వచ్చి మమ్మల్ని కాదు అంటున్నాడు, మేము చేసేది కరెక్ట్ కాదంటున్నాడు అని తన మీదకి ఒకలాంటి ఈర్ష్యని, ద్వేషముని పెంచుకున్నారు. ఆ ఈర్ష్యని, ద్వేషమును పెంచుకొని యేసుక్రీస్తుని చంపివేయాలని అనేక మార్లు ప్రయత్నించడము ఆరంభించారు. అలానే మనం చూస్తాము, ఒక దినము శిష్యులందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత యేసయ్యకున్న అలవాటు ఏమిటంటే ఆయన ఒంటరిగా ప్రార్థన చేసే అలవాటు. ఆయన కొండ మీదకి వెళ్ళి, ఒలివ కొండకు మీదకి వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి మందిరంలోకి ఆయన బోధ చేయడానికి వచ్చాడు. బోధ చేసి ఆయన అద్భుతమైన విషయాలు, పరలోక రాజ్యమైన విషయాలు చెప్పడానికి ఆయన ఎంతగానో ఆయన పంపించిన కార్యముని నెరవేర్చడానికి ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఇక్కడ పరిచయులు, శాస్త్రులు చూశారు, ఈయనని ఎక్కడన్నా దొరికించుకొని ఈయన తప్పుల పడదాం, ఈయనని వేసేద్దాం, ఈ తప్పు ద్వారా ఈయన పని చేసేద్దామని ఏం చేస్తారంటే ఒక వ్యభిచారంలో పట్టుబడ్డ ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఒక మాట చెప్తారు, అయ్యా యేసయ్యా, రబీ, నీవు ఇన్నిగనం బోధ చేస్తున్నావు కదా, ఈ విషయం నువ్వు ఏమి చెప్తావో చెప్పు. ఏదైతే మోషే ధర్మశాస్త్రములో మోషే మనకు చెప్పాడు, ఒకవేళ వ్యభిచారములో పట్టబడ్డ స్త్రీ కానీ పురుషుడు కానీ చంపివేయాలి, వారి మరణమునికి పాత్రులు, వారి రాళ్ళు కొట్టి చంపివేయాలి అని మనము విన్నాము కదా, మోషే చెప్పాడు కదా, నీవు ఏమంటావు అని వాళ్ళంటారు. ఇక్కడ యేసు ప్రభు ఏదో చెప్తే విని నేర్చుకోవాలని కాదు. యేసు ప్రభువు వారికి ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్తే విని నేర్చుకోవాలనే ఉద్దేశంతో కాదండి. వారు ఎందుకు చేస్తున్నారంటే ఆయన మీద నేరము మోపడాని కోసమే. కొంతమంది మనల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు, కొంతమంది మనల్ని అనేకమైన విషయాలు అడగడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే వీళ్ళని ఏమంటామంటే ఫైండింగ్ ఫాల్ట్ ఫైండర్స్ అంటాం. నీలో ఉన్న తప్పులని ఎంచువారు, ఫాల్ట్ ఫైండర్స్. ఇలా వారు ఇప్పుడు లేరా, ఇప్పుడున్నారు, అప్పుడున్నారు, రాబోయే కాలం ముందు కూడా ఇటువంటి వారు ఉంటూనే ఉంటారని జ్ఞాపకం చేసుకోండి. వీరి పని ఏముండదు, పక్కవారి తప్పులని ఎంచడమే వీరి గొప్ప లక్షణం అనుకుంటారు. అలానే ఆ కాలంలో యేసుక్రీస్తు తప్పు పెంచడానికి వాళ్ళు ఏం చేశారంటే ఈయనని ఇరికిద్దాం, ఏమిద్దాం,
ఇరికిచ్చేద్దాం. అబ్బా, ఇంత ఘనం చెప్తున్నాడు కదా, ఇంత జ్ఞానంతో మాట్లాడుతున్నాడు కదా, ఇది అంత క్లియర్. 2+2 = 4 ఎలా అయితే క్లియరో, వ్యభిచారం చేసిన వారిని రాళ్ళతో కొట్టడం అనేది ఇది కరెక్ట్ కదా అని అనుకొని చెప్పినప్పుడు యేసయ్య ఒక పని చేస్తున్నాడు. ఆ పనిని చేసినప్పుడు, ఆ బైబిల్లో ఆ మాటలని మనం చూసినప్పుడు, అసలు ఆ క్షణంలో యేసుక్రీస్తు ఎందుకు నేల మీద కూర్చొని ఆయన ఏమో రాయిచుండెను అని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తున్నది. ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. జాన్ చాప్టర్ 8:6. ఆయన మీద నేరము మోపవలనని ఆయన శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. ఏమో రాస్తున్నాడు. ఏమి రాస్తున్నాడు అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఏమో రాస్తున్నారన్నారు. ఒకవేళ నేను కూడా ఏమో రాస్తున్నట్లయితే మీకు అర్థం కాకపోతే, ఏమో రాస్తున్నాడు, అన్న రాస్తున్నాడు, డేవిడ్ అనేదో రాస్తున్నాడు, మాకు అర్థం కావట్లేదు అంటారు. అలానే ఏమో రాస్తున్నాడు అని మనకు బైబిల్ సెలవిస్తున్నది. అయినా మరీ వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు ఏమంటావు అంటే ఒక మాట అంటాడు చూడండి. మీలో ఎవడును ఒకవేళ పాపము చేయని వాడు మొదటిగా ఏం వేయాలంట? రాయి వేయండి చెప్తాడు. మీలో ఎవడును పాపము చేయని వాడు మొదటిగా రాయి వేయమని చెప్తాడు. అమ్మప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ చాలా మటుకు మనం ఏం చేస్తామంటే, నీవు ఎవరినైనా తీర్పు తీర్చమన్నప్పుడు మనము సంకలగేసుకొని భుజాలెగరేసుకొని, నన్నే పిలిచారు, నేనే జడ్జి, అబ్బా నా అంత తెలియమంతుడు లేడరా, నన్ను పిలిచాడరా బాబు అని ఆ కాలర్ ఎగరేసుకొని గ్రేట్గా వచ్చి న్యాయం తీర్చడానికి ముందుకు వచ్చేస్తాం. కానీ జ్ఞాపకం చేసుకోవాలా, ఒక్కసారి నువ్వు ఏమన్నా మాట్లాడే ముందు కానీ ఏదైనా న్యాయం తీర్చే ముందు ఒక మాటని యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. నీ కంటిలోనున్న దూలముని ఫస్ట్ ఏం చేయాలంటమ్మా? తీసి వేసుకొనుము. అప్పుడు నీ సహోదరి కంటిలోనున్న నలుసుని తీసివేటకు నీకు తేట అని చెప్తున్నాడు. చదువుదాం ఒకసారి. నీకు తేటగా కనబడును అని రాయబడింది. నీవు తీర్పు తీర్చడానికి ఒకవేళ నువ్వు సిద్ధముగా ఉన్నట్లయితే ఫస్ట్ నిన్ను నువ్వు ఏం చేయాలా? ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ చేసుకోవాలి. ఎంఆర్ఐ, సిటీ స్కాన్. ఇప్పుడు ఎక్స్రేస్ పోయాయి. హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, ముందు ఎక్స్రే తీసుకోండి అని చెప్తుండే. ఇప్పుడు ఏమైపోయింది, డైరెక్ట్ ఏమంటున్నారు? గో ఫర్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్. అంటే క్లియర్ కనిపిస్తుంది, మాకు చాలా క్లియర్ కనిపిస్తుంది అంటారు. అలానే నిన్ను నీవు పరిశోధించుకోవడం నేర్చుకోవాలి. మనం పరిశోధించుకోకుండా మనం న్యాయం తీర్చడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇలానే ఒక చిన్న కథను మీకు నేను షేర్ చేసుకుంటాను. ఒక భక్తి గలవాడు ఒక స్ట్రీట్లో ఉంటాడు. అదే స్ట్రీట్లో ఒక ప్రాస్టిట్యూట్ అంటాం, వ్యభిచారం చేసే స్త్రీ ఉంటుంది. ఈ వ్యభిచారం చేసే స్త్రీని చూసి ఈయన ప్రతిసారి విసుక్కుంటాడు, అబ్బా ఏందయా మా ఈ స్ట్రీట్లో ఈమెన్నది అని. కానీ ఏమి చేయలేకపోతాడు. అయితే ఈయన ఏం చేస్తుంటాడంటే, అబ్బా ఎంత నీచమైన జీవితం ఏమది అని ప్రతిసారి ఈయన ఏం చేస్తుంటాడంటే, బయటికి వెళ్ళి ఎవరైనా ఆమె దగ్గరికి ఎవరైనా వెళ్తుంటే వెళ్ళి వస్తున్నప్పుడు ఒక రాయి తీసుకొని ఆ రాయిని గుర్తుగా పెట్టుకుంటూ ఉంటాడు. అట్లా గుర్తుగా పెట్టుకొని ఆమె చేసిన ప్రతిసారి రాళ్ళను పేరుస్తూ ఉంటాడు. రాళ్ళను పేర్చి ఈయనకు అదే అలవాటుగా ఉంటుంది. ఒకరోజు ఆ ఒక వ్యభిచారం చేసే స్త్రీ చనిపోతుంది. కొన్ని దినములకి ఈ యొక్క భయభక్తులు గలవాడు ఈయన చనిపోతాడు. ఇద్దరు పరలోకంకి రాజ్యంకి వెళ్ళిన తర్వాత ఈయన వెళ్ళినప్పుడు ఈయనని ఏంజిల్ దేవదూత ఆయనని రమ్మని పిలుస్తుంది. పిలిచి ఇగో నీ గది అని చూపిస్తుంది. ఈ గది నువ్వు తీసుకో అంటే ఆ గది నిండా అన్ని రాళ్ళు ఉంటాయి, అన్ని రాళ్ళు పేర్చి ఉంటాయి. రాళ్ళు పేర్చున్నాయేంది నా గదిలో అని ఈయన ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ దూరం చూస్తాడు. దూరం చూసినప్పుడు అక్కడ వ్యభిచారి స్త్రీ ఒక మంచి ప్యాలెస్లో ఆనందంగా ఉంటుంది.
అప్పుడు వెంటనే అంటాడు, ఏంజెల్ ఏంజెల్ నువ్వు తప్పు చేస్తున్నావు, ఆమె గురించి నీకు తెలియదు, ఆమె గురించి నువ్వు తెలియదు, ఆమెకి రాంగ్ ప్లేస్ ఇచ్చావు, నాకు రాంగ్ ప్లేస్ ఇస్తున్నావు, ఒకసారి నువ్వు నీ బుక్స్ చూసుకో, నీ బుక్ చూసుకో ఒకసారి. అంటే నేను ఏమీ రాంగ్గా డిసిషన్ తీసుకోలేదు. ఆమె ప్రతిసారి వ్యభిచారం చేసినప్పుడల్లా నువ్వు ఏం చేస్తున్నావంటే ఆమె తప్పులని నువ్వు లెక్క పెడతా ఉన్నావు. కానీ ఆమె మాత్రము ఆమె తప్పిదమని ప్రతిసారి చేసినప్పుడు ఆమె పశ్చాత్తాపడుతూ, ఈ యొక్క జీవితం నాకు ఎందుకు ఇచ్చావయ్యా, నాకు వేరే సోర్స్ లేదు, నా కుటుంబంని సాదుకోవడానికి ఈ తప్పిదము చెయ్యకుండా నన్ను చూడు తండ్రి అని ప్రతిసారి ఆమె దేవుని సన్నిధిలో సమాధానం ఏమంటారంటే ప్రతిసారి ఎక్స్క్యూజ్ అడుగుతున్నది, ప్రతిసారి నన్ను క్షమించు అని అడుగుతున్నది. అందుకొరకే ఆమె గుణముని బట్టి, ఆమె ప్రార్థన బట్టి ఆమెకు ఆ స్థానం ఉన్నది. నీవు ప్రతిసారి తీర్పు తీర్చావు కాబట్టి, ఈ రాళ్ళు నువ్వు పేర్చావు కాబట్టి ఈ రాళ్ళు ఇక్కడ పేర్చబడి ఉన్నాయి నీ కోసం అని చెప్తుంటాడు. మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలా, నీవు తీర్పడంలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే జీవ గ్రంథములో అది రాయబడుతుందని జ్ఞాపకం చేసుకోండి. జీవ గ్రంథములో అది నీ పేరట లిఖించబడుతుందని జ్ఞాపకం చేసుకోండి. మనం అనుకుంటాం, ఎక్కడ ఎవరు రాస్తారులే, నేను తీర్పు తీర్చేశాను కదా అనుకోవచ్చు, కానీ జీవ గ్రంథంలో అది రాయబడి ఉంటుందని మరీ సార్లు బైబిల్ మనకు సెలవిస్తున్నది. ఒకసారి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును గ్రంథమును అంటే వేరే గ్రంథం ఏమిటమ్మా అని మనం ఆలోచిస్తే యేసయ్య ఎన్నోసార్లు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ ఎవరికైనా నువ్వు ఆహారం ఇచ్చినట్లయితే, వారు ఆకలి కొన్నప్పుడు నువ్వు నాకు ఆహారం ఇచ్చావని చెప్తాడు. నువ్వు వస్త్రము లేనప్పుడు ఇచ్చినప్పుడు నాకు ఇచ్చావని చెప్తాడు. నేను రోగినై ఉన్నప్పుడు నన్ను సందర్శించినప్పుడు నువ్వు నాకు ఇచ్చావని చెప్తాడు. నువ్వు పేదలకి అప్పిస్తే నాకు ఇచ్చావని దేవుడు చెప్తున్నాడు. నువ్వు చేసే ప్రతి కార్యముని జ్ఞాపకం చేసుకోవాలా. నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు జీవ గ్రంథములో రాస్తూ ఉంటాడని జ్ఞాపకం చేసుకోండి. ఆయన నీకు క్లియర్గా చెప్తున్నాడు. ఈస్ క్లియర్లీ టెలింగ్ యూ, నేను రాస్తాను అని చెప్తున్నాడు. అదే దినము యేసుక్రీస్తు ఈ సృష్టికర్త దేవుడు, శరీరధారి ఈ లోకంలోకి వచ్చిన దేవుడు నేల మీద రాయిచుండెను. ఏమి రాస్తున్నాడు అంటే, నేను అనుకుంటాను దేవుని సన్నిధిలో వారు ఎవరైతే రాయి కొడదామని రాయి తీస్తున్నారే వారి పేరు, వారి హిస్టరీ అంతా రాస్తున్నారా, దాని పాటు పనిష్మెంట్ కూడా రాసినారా. అందుకొరకే ప్రతి వాడును, పెద్దవాడేమి చిన్నవాడేమి, ఎవరును ఆమెని రాయి కొట్టకుండా వెళ్ళిపోయినరు అని జ్ఞాపకం చేసుకోండి. మన దేవుడు యేసుక్రీస్తు ఈ లోకమునకి తీర్పు తీర్చడానికి రాలేదని బైబిల్ సెలవిస్తున్నది. ఆయన నిన్ను రక్షించడానికి కోసమే వచ్చినాడని బైబిల్ సెలవిస్తున్నది. నీవు యేసుక్రీస్తుని నీ తీర్పు మధ్యలో తీసుకొచ్చినట్లయితే, నువ్వు న్యాయాధిపతిగా దేవుని యేసుక్రీస్తుని పెట్టినట్లయితే, దేవునికి నీ మధ్యలో వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ దినము యేసయ్యను తీసుకొని వచ్చాము, ఈమెను మరణం ప్రార్థనవుతున్నారు. వారు పప్పులో కాలు వేశారు. ఆయన ప్రతి విషయంలో క్షమించే దేవుడని జ్ఞాపకం చేసుకోండి. హృదయములు తెలిసిన దేవుడని జ్ఞాపకం చేసుకోండి. ఆయన సృష్టి యావత్తు ఆయన హస్తంలో ఉందని జ్ఞాపకం చేసుకోండి. ఎవ్రీథింగ్ ఇన్ హిస్ హ్యాండ్. అందుకొరకే మనకు అనేక మార్లు బైబిల్లో సెలవిస్తున్నది, ప్రతి సృష్టి యావత్తును ఆయన చిత్త ప్రకారం, ఆయన ఇష్ట ప్రకారమే నడుస్తుందని బైబిల్ సెలవిస్తున్నది. నీ జీవితంలో కూడా నీవు మంచి ఫలములు అనుభవించాలి అంటే,
దేవుడు చేసిన ప్రతి ఒక్క వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. నీవు ఎవరిని తీర్పు తీర్చడానికి కాలు దువ్వకండి. ఏం చేయొద్దు? కాలు దువ్వకండి, నోరు జారకండి. ఎందుకంటే దేవుడు నువ్వు ఏదైతే తీర్పు తీరుస్తావో ఆ తీర్పును దేవుడు రాసి పెట్టుకుంటాడు. అందుకొరకే మనం ప్రతి ఒక్కరము మన కోసమై యేసుక్రీస్తు నీ తప్పిదముల కోసమై ఆయన సిలువలో మరణించాడని, దేవునికి నీ మధ్యలో యేసుక్రీస్తు ఒక న్యాయాధిపతిగా, మిడిల్ మ్యాన్గా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. మనకు చూద్దాం, బైబిల్లో ఒక మంచి మాట రాయబడింది. చూడండి, పౌలు భక్తుడు తిమోతికి చెప్తున్నాడు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 2:5. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముయందు ఇయ్యబడెను. 2:5 కరెక్ట్ ఉంది. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. హల్లెలూయా. నీకు మధ్యవర్తి క్రీస్తే అని జ్ఞాపకం చేసుకోవాలా. నీ జీవితానికి మధ్యవర్తి ఎవరు? నీవు ఎవరిని న్యాయాధిపతి అని జ్ఞాపకం చేసుకుంటే యేసు క్రీస్తు అని జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ నువ్వు యేసు క్రీస్తుని న్యాయాధిపతిగా పెట్టుకున్నట్లయితే ఆయన ఒకటేసారి ఒక మాట అంటాడు. ఆ స్త్రీని ఏమన్నాడు అంటే, చూడండి, నేను ఎవరన్నా రాయి వేశారా అంటే ఎవరు లేదయ్యా అంటుంది. అయితే నేను ఏ మాత్రం నీకు తీర్పు తీర్చను, కానీ ఇక ముందు నువ్వు ఏ పాపము చెయ్యకు అని చెప్తాడు. దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు తప్పుదము చేస్తే దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ ఒక్క విషయం నీకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇక ముందు ఆ తప్పిదము చెయ్యకు అని చెప్తుంటాడు. ఈ దినము మనం జ్ఞాపకం చేసుకోవాలా. నీ కోసమై, నా కోసమై, మన పాపముల నిమిత్తమై దేవుడు ఈ లోకమునకు వచ్చాడని జ్ఞాపకం చేసుకోండి. నేను రక్షించడానికి కోసమే ఈ లోకమునకు వచ్చాడని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఇతరులను తీర్పు తీర్చకుండా మొదటిగా తండ్రి అయిన దేవుని యందు నిన్ను యేసుక్రీస్తు ద్వారా ఆయన ప్రతి నీకు మంచి ఈవులు నువ్వు అనుభవించడానికి, ఆయన ఆశీర్వాదములన్నీ నువ్వు అనుభవించడానికి నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఆయన కృప ద్వారా నువ్వు అన్నీ అనుగ్రహింపబడడానికి నువ్వు ఆయన సన్నిధిలో ప్రతి క్షణము నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన హెచ్చిస్తూ నీ జీవితం పాఠములు ప్రతి ఒక్కటి దేవుడు చెప్పిన విధంగా నడుస్తూ నువ్వు జీవించినట్లయితే ఈ లోకంలో జీవించేంత కాలము నీవు అన్ని విషయములో ఆశీర్వాదకరంగా జీవిస్తావు. హల్లెలూయా. నువ్వు చేసినదంతయు సఫలమవుతుంది. నువ్వు జీవించినంత కాలము నువ్వు శాంతి సమాధానంతో జీవిస్తావు. ఇతరుల ఎడల ప్రేమతో జీవిస్తావు. క్రీస్తును పోలి నువ్వు జీవించడానికి నువ్వు ఆసక్తి కలిగి ఉంటావు. నువ్వు రూపాంతరం చెందుతావని ఈ దినము ప్రభు యేసు క్రీస్తు పేరట మీ అందరికీ నేను విన్నవిస్తున్నాను. హల్లెలూయా. మనమందరము యోగ్యముగా పరిశుద్ధమైన